విన్నావా రాజయ్య? ఆయన చూడడమే భాగ్యమట, ఆయనతో కూర్చొని తినడం అంతకన్నా భాగ్యం అంట. ఆయన ఎటు తిరిగితే అటు కనక వర్షం కురుస్తుందట. ఆ వర్షం మనం కాస్త కురిపించుకుంటే? అంత అదృష్టం మనకు పట్టొద్దు. ఉన్నాయనతో కలిస్తే సరే. ఎలా? ఏముందయ్యా, ఈ రోజుల్లో ఒక్క పూలమాల వేస్తే ఉబ్బిపోని వాళ్ళంటూ ఉండరు. చల్లగా ఆయన పట్టుకొచ్చి 7 మన ఆంధ్ర వాణిజ్య మండలి వార్షికోత్సవానికి అధ్యక్షుని చేద్దాం. ఆ పైన ఆ మాట ఈ మాటల్లో దింపి ఆయన వ్యాపారంలో తలా ఒక 50,000 వేసి మనం కూడా భాగం కలిస్తే సరే. సరే, ఆలోచన బాగానే ఉంది. వెళదాం. చూసావా సరసా, కృష్ణ నాకు ప్రాణస్నేహితుడని నీకు చెప్పానా లేదా? నిన్న చూడు, వాడు నన్ను ఎంత ఇదిగా పిలిచి, ఎంత ఇదిగా పక్కన కూర్చోబెట్టుకుని, ఎంత ఇదిగా మాట్లాడాడు. ఆ మాత్రం ఇది నీ అబ్బకు లేదు. అబ్బా పోనీ ఆనంద్, మా నాన్న లేకపోయినా మా నాన్న మాటైనా మన ఆనందానికి అడ్డు రావాలా? కరెక్ట్ కరెక్ట్. నీ అబ్బను మర్చిపోదాం, మన లవ్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆనంద్, ఆ పక్షులు చూడు, ఎంత హాయిగా ఎంత స్వేచ్ఛగా ఎలా ప్రేమించుకుంటున్నాయో. అలాగే మనము ఆకాశంలోకి ఎగిరి గాల్లో తేలిపోయి అలా తిరిగి తిరిగి దిగు చివురుమావి కొమ్మ మీద కూర్చుని. స్టాప్ స్టాప్ సరసా, నువ్వు ఒట్టి పిచ్చిదాని. ఏ, ఆ పక్షుల్లా ఉండటం కన్నా ఇంకా అదృష్టం ఏముంది? అయ్యో సరసా, మనుషుల్లా పుట్టి పక్షులవుదామంటావేంటి? ఇంకా నేను పశువులవుదామని లేదు. మనం మనుషుల్లాగానే ఉండాలి సరసా. చూడు, కలలు కన్నా ఆశపడ్డా ఏ న్యూయార్క్ సిటీ బంగ్లా లాంటి బంగ్లా, లేటెస్ట్ చెవర్లెట్ కార్, అందులో మన ఇద్దరం కూర్చుని హాయిగా అలా 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 తిరిగొద్దాం. నిండు పున్నమి, పండు వెన్నెల, బంగ్లా ముందు చక్కటి గార్డెన్, ఆ గార్డెన్ ముందు ఒక ఫౌంటైన్, ఆ ఫౌంటైన్ ఎదుట ఒక బాల్ బేరింగ్ స్ప్రింగ్ కార్ట్, దాని మీద మన ఇద్దరం కూర్చుందాం. కూర్చొని అలా అలా. ఓ ఆనంద్, కల్పన లేదు, కవిత్వం లేదు, వట్టి చప్పగా ఉంది. అలాగా అయితే విను మన కవిత్వం. నాకొస్తుంది ఇక పైత్యం. సరసా, నా జీవిత పస, నా మీద నీకు కష, నువ్వు లేకుంటే నాకేది దశ. నిన్ను చూడని నా కళ్ళు కళ్ళుగావు వట్టి రసగుళ్ళు, నీ మాట వినని కర్ణము కర్ణముగాదు గోకర్ణము, నీ కోసము నడచిరాని నా కాళ్ళు కాళ్ళుగావు మంచపు కోళ్ళు. సరసా, కానీ నీకు నాకు అడ్డుగా పెద్ద గొడ్డుగా ఆ జిడ్డు మొహం వాడు మీ అబ్బా అబ్బా పెద్ద ఇబ్బంది పెడుతున్నాడు. సరసా, నువ్వు ఒక అందాల రోజా, దాని పక్కనే ఉన్న ఒక ముళ్ళు మీ అబ్బా. నువ్వొక తీయటి మామిడి పండు, ఆ మామిడి చెట్టును కాపలా కాచి గజ్జి కుక్క మీ అబ్బా. మాట మాటే చెప్పలేదు, చెయ్యొచ్చావో దెబ్బకు దెబ్బ. నీకు మర్యాద నీకేమిటా మర్యాద? నన్ను పట్టుకొని కుక్క అంటావా? పంచి కుక్క? మామా, అది నిజం కాదు మామా, కవిత్వం. అబ్బా, కాళిదాసు వారసుడు దిగొచ్చాడండి కవిత్వానికి. నీ ముఖానికి ఒక కవిత్వం కూడా పొర కప్పి చూడడా. మామా, ప్రేమ మహిమ నీకేం తెలుసు మామా? ఎంతటి వాడినైనా కవిని చేసేస్తుంది. మామగారు ప్రేమించేది నీ కూతురు, నా కాబోయే భార్యని. నీకెందుకురా? తాను పెళ్లి చేసుకున్నా నీకెక్కడుందా యోగ్యత? యోగ్యతకే మావా, వయసుంది, మనసుంది, అందం ఉంది, అనురాగం ఉంది, అన్నిటికీ మించిన గుణం ఉంది మామా. గుణం ఎవడికి కావాలో? ధనం ధనం కావాలి మామా. ధనం ధనం అని చస్తున్నా. నా గుణం ముందు నీ ధనం గుడ్డి గవ్వ చేయదు. నా విషయం నీకు తెలియదు, కావాలంటే కృష్ణ అడుగు. అతని పేరు ఎత్తడానికి నీకు అర్హత లేదురా. అతనికి సింగపూర్ వెళ్ళాడు, లక్షలు లక్షలు సంపాదించాడు. లక్షలేగా మామా. సరసని ఇలా ఇవ్వు, సర్రమని నేను కోట్లు 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 సంపాదిస్తాను. ముఖం చూడు, దరిద్ర ముఖం. సంపాదిస్తాడట, చేతికి చెప్పాను, సంకకు చూలే. రే, ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా నువ్వు మా సరస ఆశ వదులుకొంతే అది వల్ల కాదు. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. వేడ వదిలింది, పో చచ్చిపో. మామా, నాతో పాటు నీ కూతురు కూడా చచ్చిపోతుంది. సహగమనం. ఈ ఆటలన్నీ మన దగ్గర ఏం సాగవాయే. రే, నువ్వు ఈ సాయిలకు వచ్చినా మా సరస్సుతో మాట్లాడినా 2 కాళ్ళు విరగొట్టి కళలో పడేస్తాను, జాగ్రత్త. అంతేనా మామ? అంతే. అంతేనా? అంతే. మా నాన్న పాపరాయడనేగా నువ్వు ఇలా అంటున్నావు? అవును. కోర్టులో కేసు జయించి నా ఆస్తి తిరిగి రాని మామా. చెప్తాను, కాళ్ళు విరగొడతావు, కడి కన్యాదానం చేస్తావు. మామా మామా మామా, పోరా పోరా పోరా.
సెలవా? చిత్తం. రాధా, ఒక ముఖ్యమైన విషయం. ఏమిటి బావా? రేపు నువ్వు సరిగ్గా 5 గంటలకు రావాలి. కాదు, 5 గంటలకు కాదు, 4 గంటల 59 నిమిషాల 60 సెకండ్లకు. అవును. నమస్కారం. నమస్తే, కూర్చోండి. మీరు నేను మన పట్టణ ఆంధ్ర వాణిజ్య మండలి అధ్యక్షుణ్ణి, వీరు కార్యదర్శి. నమస్కారం. వారు కోశాధికారి. తమన్ని చూడాలని చాలా సంతోషం. చిన్న మనవి. చెప్పండి. ఈ 7 మండలి వార్షికోత్సవం అతి వైభవంగా జరపాలనుకున్నాం. మీరు అధ్యక్షత వహించాలని మా కోరిక. నేనా? అంత అర్హత లేదు నాకు. అనుభవంలోనూ వయస్సులోనూ చిన్నవాణ్ణి. అన్ని విధాలా నాకన్నా పెద్దవాళ్ళు ఎందరో ఉన్నారు. మీరు అలా అనకండి. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేసిన వారు మీరు. అక్కడ వ్యాపారంలో మీ అనుభవాలు మాకెంతో ఉపయోగపడతాయి. మన వ్యాపారాభివృద్ధి కోసమైనా మీరు తప్పక ఒప్పుకోవాలి. మా కోరిక కాదనకండి. ఇంతగా చెప్తున్నారు గనక సరే. వార్షికోత్సవం ఇప్పుడు పై నెల 16వ తేదీ. మరో చిన్న మనవి. చెప్పండి. ఏం లేదు, ఇక్కడ వ్యాపారం చాలా మందగించింది. ఎందులో డబ్బు పెడదామన్నా ఉత్సాహం లేదు. డబ్బు ఇళ్లలో ఇలపెట్టెల్లో నిరుపయోగంగా పడి ఉంది. ఆ డబ్బు కాస్త తమ చేతికిచ్చి ఏదో మీతో పాటు మేము మీ వ్యాపారంలో చిన్న భాగస్తులుగా పడి ఉందామని మా ఆశ. భాగస్తులుగానా? వేరే విధంగా అనుకోకండి. ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న డబ్బును ఇలాగైనా సద్వినియోగం చేద్దామని. నన్ను కాస్త ఆలోచించుకుని. ఇందులో మీరు ఆలోచించుకునేదే ఉందిలేండి. ఇదిగో నా వాటా 50,000. ఇదిగో నా వాటా 50. నాది 50. వద్దండి, నా మీద మొయ్యలేని బాధ్యత పెడుతున్నారు. దయచేసి. ఆహా, అలా కాదు. ఇంటికి వచ్చిన లక్ష్మి వద్దనకండి. పెద్దవాడిని నేను చెప్తున్నాను. నా మాట వినండి. ముందు తీసుకోండి చెప్తాం. ఇందులో వ్యాపారం కన్నా స్నేహం ముఖ్యం అనుకోండి. తీసుకోండి. సరే, మీ ఇష్టం. చూడండి, డబ్బుదే ఉందండి. వెధవ డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. గుణం కావాలండి. మీకంటే డబ్బు గల వాళ్ళు ఎందరు లేరు. వాళ్ళకి రమ్మంటే వస్తుందా మీ గుణం? మరి మాకు సెలవా? నమస్కారం. నమస్కారం. చిన్నయ్య, వీళ్ళెవరో తెలుసా? ఎవరు? ఒకడు నాగుబాబు, ఒకడు నల్లతాచు, ఒకడు కొండ చిలువ. రంగన్న, పెద్ద మనుషుల్ని అలా మాట్లాడొచ్చా? అదేవిడి చిన్నయ్య, వీళ్ళ పెద్ద మనుషులు ఇక్కడ బంగారం పంట పండుతుంది పంచుకోవాలని వచ్చారు గాని లేకపోతే కానీకి చావులు చావరు. ఎందుకైనా మంచిది చిన్నయ్య, కాస్త జాగ్రత్తగా ఉండు. ఎప్పుడో కాటేసినా వేస్తారు. ఒట్టి పిచ్చి మహారాజు, లోకం తెలవదు.